అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఒక మనిషి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, ఆర్థిక వ్యవస్థని, అలాగే ఆర్థిక పరిస్థితుల్ని, వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి షష్టమ స్థానము, అలాగే వ్యయస్థానం, అలాగే షష్టమాధిపతి, వ్యయాధిపతులు ఎలా నిర్ణయిస్తారు, అలాగే ఈ 6 అలాగే 12 ఇల్లైనా సరే, అధిపతులైనా సరే, ఒక మనిషి యొక్క జీవితాన్ని ఆర్థికంగా ఎలా ప్రభావితం చేస్తారనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి జీవితంలో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను ఎలా నిర్ణయించాలి అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మనం జనరల్గా ఒక మనిషి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి అక్కడ ఇంపార్టెంట్గా మనం 2 స్థానాలని తీసుకుంటామండి. జనరల్గా ఫస్ట్ మనం రెండో ఇంటిని తీసుకుంటాము, రెండో అధిపతిని తీసుకుంటాము, అలాగే 11వ ఇంటిని, 11వ ఇంటి అధిపతిని తీసుకుంటాం. ఎందుకంటే మనకు రెండో ఇల్లు అనేది ధనస్థానం అవుతుంది, 11వ ఇల్లు అనేది లాభస్థానం అవుతుంది. సో ధనస్థానం అనేది ఏం చేస్తుంది అంటే మనకు మన చేతిలో ఉన్నటువంటి రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్, అంటే వాడుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి డబ్బులైనా సరే, వనరులైనా సరే మనకు జాతకంలో రెండేళ్ళు సూచిస్తుంది. అలాగే మన చేతికి వచ్చినటువంటి ధనాన్నైనా సరే, లేదా మనకు చేరేటటువంటి సంపదనైనా సరే, ఎంతవరకు మనం పొదుపు చేసుకోగలుగుతాము, ఎంతవరకు మనం వాడుకోగలుగుతామనే విషయాన్ని కూడా మనకు జాతకంలో రెండేళ్ళు సూచిస్తుంది. సో ధనస్థానం అనేది మనకు ఉన్నటువంటి యూటిలైజేషన్ ఎబిలిటీని, సేవింగ్స్ ఎబిలిటీని, వెల్త్ అక్యుములేటింగ్ ఎబిలిటీని మనకు నిర్ణయిస్తుంది. సో ఎప్పుడైతే అది మనకు జాతకంలో బలంగా ఉంటుందో, అంటే ధనాధిపతి అయినా సరే, ధనస్థానమైనా సరే బలంగా ఉంటుందో, వాళ్లకు జీవితంలో ఉన్నటువంటి ఫినాన్షియల్ సెక్యూరిటీ బలంగా ఉంటుందని మనం భావిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఆన్ ది అదర్ హ్యాండ్ మనకు 11th హౌస్ అనేది లాభస్థానం అవుతుంది. సో ఎప్పుడైతే మనకు జాతకంలో 11వ ఇల్లు అయినా సరే, 11వ అధిపతి అయినా సరే బలపడతారో, అప్పుడు వాళ్లకు రాబడి బాగుంటుందని మనం భావిస్తాం. ఎందుకంటే 11వ ఇల్లు అనేది మనకు హౌస్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది, హౌస్ ఆఫ్ ఫినాన్షియల్ గెయిన్స్ అవుతుంది. సో జీవితంలో మనము శ్రమించిన దానికి మనకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్గా ఉంటుందా, మనం పెట్టినటువంటి శ్రమకి తగ్గ ఆదాయం మనకు వస్తుందా అనేది మనకు 11 నిర్ణయిస్తుంది. సో ఒక జాతకంలో మనకు లాభస్థానము, అలాగే లాభాధిపతి ఎంతకెంత బలంగా ఉంటారో దానికి అనుగుణంగా మనకు జీవితంలో వచ్చేటటువంటి రాబడి అయినా సరే, ఇన్కమ్ అయినా సరే మనకు డిసైడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు జాతకంలో ఈ 2nd హౌస్, 11th హౌస్ అనేది బలంగా ఉంటాయో, అప్పుడు ఒక చేత మనకు రాబడి, ఇంకొక చేత మనకు పొదుపు చేసుకునేటటువంటి స్కిల్ సెట్ అయినా సరే రెండు బలపడతాయినట్టు భావించవచ్చు. అందుకే ఎప్పుడైనా ఒక జాతకంలో మనకు ధనస్థానము, లాభస్థానం, లేదా ధనాధిపతి, లాభాధిపతి ఒకదాంతో ఒకటి సంబంధపడేటప్పుడు అది మనకు ధనయోగమైనా సరే, లక్ష్మీ యోగానికైనా సరే దారితీస్తుంది. సో జనరల్గా జాతకంలో మనకు ఒక మనిషి ఆర్థికంగా ఎదగగలుగుతారా లేదా అనే విషయాన్ని వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ధనయోగమైనా సరే, లక్ష్మీ యోగమైనా సరే నిర్ణయిస్తుంది. ఎంతకెంత ఒక జాతకంలో ఈ 2nd హౌస్ అలాగే 11th హౌస్ అనేది బలపడతాయో అంతకంత వాళ్లకు లైఫ్లో రావాల్సినటువంటి ఫినాన్షియల్ డెవలప్మెంట్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక మేజర్ మిస్కన్సెప్షన్ ఏం తప్పుగా అర్థం చేసుకుంటాము అని అంటే, ఫినాన్షియల్ డెవలప్మెంట్ వేరు, ఫినాన్షియల్ సెక్యూరిటీ వేరు. అంటే ఆర్థికంగా ఎదగడం అనేది ఒక సైడ్ పక్కన పెడితే, ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతామా లేదా అనేది ఇంకొక విషయం అవుతుందండి మనకు. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఆర్థికంగా ఎదగగలిగేటటువంటి దశ వచ్చినప్పుడు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అంటే చరిత్రని కనుక మనం చూసుకుంటే ఎంతోమంది ఆర్థికంగా ఒక దిగ్గజ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దిగ్గజ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళందరూ అదే స్థాయిలో మెయింటైన్ చేసుకోలేకపోయి మళ్ళీ కిందకి పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు టాప్ 10 మిలియనీర్స్ కనుక మనం చూసుకుంటే ఎప్పుడు కన్సిస్టెంట్గా అదే వాళ్ళే ఉండరు. ఒక్కసారి ఒకరికి టాప్ నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చిందనుకోండి, మళ్ళా ఆ వ్యక్తి అసలు ఆ టాప్ 10 లిస్ట్లో లేకుండా అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనం బిల్ గేట్స్ గురించి ఎందుకు అంత పాపులర్గా మాట్లాడుకుంటాము అని అంటే, బిల్ గేట్స్ అనే వ్యక్తి మనకు ఎప్పుడు టాప్ నెంబర్ 1లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ ఆయన కన్సిస్టెంట్గా టాప్ 10 మిలియనీర్స్లో ఎక్కువ కాలం కొనసాగగలిగారు. అందుకే టాప్ 1లో వచ్చినటువంటి వాళ్ళ పేర్లు మనం మర్చిపోతాం, కానీ టాప్ 10లో కన్సిస్టెంట్గా ఎక్కువ కాలం ఉన్నటువంటి వ్యక్తిని మనం గుర్తించుకుంటాం. అంటే ఇక్కడ యోగం అనేది ఒక కొంతకాలం నడిచి ఇంకొంతకాలం అది వెళ్ళిపోవచ్చు మనకు. కానీ
ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారా లేదా అనేది మనకు ఫినాన్షియల్ సెక్యూరిటీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషికి ధనయోగం జరిగేటప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఆ యోగం అయిపోయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీ యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి ధనాధిపతి దశ గానీ, లాభాధిపతి దశ గానీ ఒక మనిషికి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది. ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో అది మనకు ఫినాన్షియల్ అప్‌లిఫ్ట్‌మెంట్‌ని, ఫినాన్షియల్ డెవలప్‌మెంట్‌ని ఇవ్వచ్చు. సో, ఆ డెవలప్‌మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒక సర్టెన్ హైట్స్‌కి రీచ్ అవుతాం మన కెరియర్‌లో గానీ, మన జీవితంలో గానీ. బట్ ఆ రీచ్ అయినటువంటి హైట్‌ని మనం మెయింటైన్ చేసుకోగలుగుతామా లేదా అనేది మనకు సెకండ్ లెవెల్ మీద అసలు ఆధారపడదండి. ఎందుకంటే సెకండ్ లెవెల్ యొక్క డ్యూటీ ఏంటంటే యోగానిచ్చేంత వరకు అంతే. ఆ యోగాన్ని మనం నిలుపుకోగలుగుతామా లేదా అనేది మనకు 6థ్, 12థ్ మీద ఆధారపడుతుంది. సో, ఇప్పుడేంటంటే ఒక మనిషి యొక్క డెవలప్‌మెంట్ మాత్రమే మనకు అంటే ఫినాన్షియల్ డెవలప్‌మెంట్ మాత్రమే మనకు జాతకంలో 2, 11 నిర్ణయిస్తుంది. అంతేగాని వాళ్ళు జీవితంలో ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతారా లేదా? అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ బావుంటుందా లేదా అనేది మనకు జాతకంలో 6థ్ అలాగే 12థ్ నిర్ణయిస్తుంది. ఎందుకు అనంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే జనరల్‌గా మనం చెప్పేది ఒక మనిషి సెటిల్ అయ్యారా లేదా? వాళ్ళ లైఫ్‌లో సెటిల్‌మెంట్ అనేది ఉందా లేదా? జనరల్‌గా సెటిల్‌మెంట్ అంటే మీనింగ్ ఏంటి అనంటే ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగేటటువంటి స్తోమత, సామర్థ్యం ఉంటేనే అది సెటిల్‌మెంట్. మెయిన్‌గా ఫినాన్షియల్‌గా మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం రానప్పుడు యూ ఆర్ సెటిల్డ్ అని అర్థం. అంతేగాని మన దగ్గర కోట్లో, లక్షలో ఉన్నంత మాత్రాన మనం ఫినాన్షియల్లీ సెటిల్డ్ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కోటీశ్వరుడవుతారు. ఇంకొక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మళ్ళీ ఆ కోట్లు వెళ్ళిపోయి అప్పుల పాలైపోయారనుకోండి. దట్ ఈస్ నాట్ ఫినాన్షియల్లీ వెల్ సెటిల్డ్ హారోస్కోప్. అది ఫినాన్షియల్లీ డెవలప్డ్ హారోస్కోప్ అని చెప్పొచ్చు గానీ, ఫినాన్షియల్లీ సెటిల్డ్ హారోస్కోప్‌కి, ఫినాన్షియల్లీ డెవలప్డ్ హారోస్కోప్‌కి చాలా తేడా ఉంటుందండి. సో, ఇక్కడేంటంటే ఒక మనిషి యొక్క జీవితంలో ఆర్థిక స్థితిగతులనేది మెయిన్‌గా ఒక జాతకంలో 6వ ఇంటి మీద అలాగే 12వ ఇంటి మీద చాలా విపరీతంగా ఆధారపడి ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను అనంటే జనరల్‌గా ధనస్థానము, లాభస్థానము బలంగా ఉందనుకోండి, రాబడి వస్తుంది. దాన్ని మంచిగా యుటిలైజ్ చేసుకోగలుగుతారు. కానీ ఈ వచ్చినటువంటి ధనాన్ని మనకు మేజర్‌గా పాడు చేసేటటువంటి స్థానాలు. అంటే ఒక మనిషి జీవితంలో ఫినాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్‌కి దారి తీసేటటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనంటే, అది మనకు 6వ ఇంటి నుంచి, 12వ ఇంటి నుంచి వస్తుంది. సో, ఎందుకు 6వ ఇంటి నుంచి వస్తుంది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాతకంలో ఈవెన్ దో సెకండ్ హౌసు, 11థ్ హౌసు లేదా 7థ్ లార్డ్, 11థ్ లార్డ్ బలంగా ఉండి, 6థ్ హౌసు, 12థ్ హౌసు బాలేకుండా ఉన్నాయనుకోండి. ఇక్కడ బాలేదు అంటే ఇన్ ద సెన్స్ 6థ్ లార్డ్, 12థ్ లార్డ్ బలహీన పడిపోయి, చెడిపోయి, పాపత్వం చెంది ఉన్నారనుకోండి. అప్పుడు ఈవెన్ దో సెకండ్, 11థ్ మనకు ఎంత బలపడి ఉన్నా కూడా ఫినాన్షియల్ సెక్యూరిటీకి అది మనకు దారి తీయదు. ఎందుకు దారి తీయదు అనంటే, ఇప్పుడు 6వ ఇల్లు అనేది మనకు జాతకంలో ఏం సూచిస్తుంది? అది మనకు రుణ, రోగ, శత్రుస్థానాన్ని సూచిస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకు మెయిన్‌గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? లాసెస్, ఎక్స్‌పెండిచరు, మిస్‌మేనేజ్‌మెంటు, మిస్‌ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి వస్తుంది. ఇందులో మరీ ముఖ్యంగా మనకు 6వ ఇల్లు చెడిపోయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జాతకంలో, అది మనకు రుణస్థానం అవుతుంది. అంటే ఈవెన్ దో మన చేతిలో డబ్బులున్నా, రాబడి ఉన్నా, అది మేజర్‌గా మనకు రుణం తీసుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గరైనా, ఆ రుణానికి వెళ్ళిపోతుందనుకోండి. అప్పుడు ఎంత డబ్బులొచ్చినా, ఎంత ఆర్థికంగా మీరు స్టెబిలైజ్డ్‌గా ఉన్నా కూడా, చేతిలో మీకు ఎటువంటి ధనము నిలబడకపోతుందనుకోండి. వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టుగానే వడ్డీలకి, అప్పులకి వెళ్ళిపోతూ ఉంటే, దెన్ దట్ ఈస్ నాట్ వెల్ ఫినాన్షియల్లీ సెటిల్డ్ హారోస్కోప్ అని అనుకోవాలి. అంటే ఒక మనిషి దగ్గర మనం రుణం తీసుకునే స్థాయికి వెళ్తూ ఉంటాము అనంటే, దాని అర్థం ఏంటి? ఫినాన్షియల్లీ వి ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ సంబడీ ఎల్స్. రీజన్ మే బి ఎనీథింగ్. అంటే అది ఎయిదర్ మన బిజినెస్‌కి కావచ్చు, మన మన డెస్పరేట్ నీడ్‌కైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే 6థ్ హౌస్ అనేది బాలేదనుకోండి, అది రుణాలకి దారి తీయొచ్చు, రోగాలకి దారి తీయొచ్చు, శత్రువులకి దారి తీయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రుణం పక్కన పెట్టేద్దాము. మేజర్‌గా ఒక మనిషి జీవితంలో డబ్బులు ఎక్కువగా ఖర్చయ్యేది దేనివల్ల అనంటే, ఒకటి హెల్త్ ఇష్యూస్ వల్ల, 2 డిస్ప్యూట్స్, లీగల్ ఇష్యూస్ వల్ల. అంటే ఇప్పుడు ఒక మనిషి కష్టపడి జీవితంలో ఒక సర్టెన్ అమౌంట్ సేవ్ చేసుకుంటారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 లాక్స్ సేవ్ చేసుకున్నారనుకోండి. జస్ట్ సింపుల్ ఒక కిడ్నీ ప్రాబ్లమో, హార్ట్ ప్రాబ్లమో వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే, లైఫ్ టైమ్ సేవింగ్స్ ఒకే
వారంలో వెళ్ళిపోతుందండి. అంటే ఒక రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చినప్పుడు హాస్పిటల్‌కి కట్టే బిల్లే మనకు లైఫ్ టైమ్ సేవింగ్స్ మొత్తం ఖర్చయిపోతుంది. అంటే సిక్స్త్ హౌస్ అనేది ఒక మనిషి జీవితంలో పాడైపోయిందనుకోండి, అంటే బలహీనపడిపోయిందనుకోండి, అదిచ్చే స్ట్రోక్ ఎలా ఉంటుంది అనంటే, ఈవెన్ సెకండ్, 11థ్ మనకి జీవితాంతం ఇచ్చినటువంటి యోగాన్ని ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ డేస్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ మంత్స్ మనకు ఆ సేవింగ్స్ అన్ని ఖాళీ చేసేటటువంటి స్ట్రోక్‌నిస్తుంది మనకు. సిమిలర్‌లీ ఇప్పుడు ఏమైనా ఒక ల్యాండ్ ఉంది మనకు, అది మనకు లిటిగేషన్‌లో ఉందనుకోండి, ఎవరో ఒకరు అనామక ఒక వ్యక్తి వచ్చి డిస్ప్యూట్ క్రియేట్ చేసేశారు. సో, కోర్ట్‌కి వెళ్తూ ఉన్నారు. సో, ఈ కోర్ట్ చుట్టూ తిరిగి జీవితాంతం మీరు ఆ ప్రాపర్టీలో మీరు సెటిల్ అవ్వడానికి కూడా మీకు టైం లేకుండా, ఉన్నటువంటి ప్రాపర్టీ మీద ఎటువంటి డిస్ప్యూట్ లేకపోయినా, అనవసరంగా ఏదో ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయ్యి, ఆ డిస్ప్యూట్‌ని క్లియర్ చేసుకోవడం కోసం ఎక్కువ కాలం కోర్ట్‌కి తిరగాల్సొచ్చి, ఆ కోర్ట్‌కే ఒక ప్రాపర్టీలో సగం వాల్యూ అమౌంట్ ఖర్చయ్యే రకంగా చేసేస్తుంది మనకు. అంటే ఒక మనిషి జీవితంలో ఆరో ఇల్లు గనక బలహీన పడిపోయిందనుకోండి, అప్పుడు ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ చేసుకునే సమయం అనేది ఉండదు వాళ్ళకు. ఏదో ఒక అన్నెసెసరీ సిట్యుయేషన్‌ను అనవసరంగా ఏదో ఒక ఖర్చులయ్యేటటువంటి సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకు జాతకంలో. అప్పుడేమవుతుందంటే వచ్చినటువంటి డబ్బు డెవలప్‌మెంట్‌కి కాకుండా ఇలా రోగాలకి గానీ, హాస్పిటల్ బిల్స్‌కి గానీ, లిటిగేషన్స్‌కి గానీ, లీగల్ ఇష్యూస్‌కి కానీ, డిస్ప్యూట్స్‌కి గానీ, కోర్ట్ కేసెస్‌కి గానీ వెళ్ళిపోతుందనుకోండి. అప్పుడు ఎంత సంపాదిచ్చి, ఎంత ఆర్థికంగా బలంగా ఉంటే కూడా అది మనకు ఖాళీ చేసేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇదే ఆరో ఇల్లు గనక బలంగా ఉందనుకోండి ఒక మనిషి జాతకంలో. ఈవెన్ దో సెకండ్, 11థ్ అనేది బలహీనంగా ఉన్నా కూడా, అది సపోజ్ ఒక మనిషికి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోతే, అది మనకు ఒక మనిషి ఎంతవరకు వాళ్ళ లైఫ్‌లో అప్పులు చేయగలుగుతారు, లేదా అప్పులు లేకుండా బతికే విధమైనటువంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి నెలకు ఒక రూ. 1,00,000 సంపాదిస్తున్నారనుకోండి. రూ. 1,00,000 సంపాదించిన వ్యక్తి, ఆ 1,00,000 తన చేతికొచ్చిన తర్వాత అందులో 90,000 వడ్డీకే వెళ్ళిపోతుందనుకోండి. అప్పుడు ఆయన ఎంత సంపాదించినట్టు లెక్క? 10,000 సంపాదించినట్టు లెక్క. అదే మనిషి అసలు రుణమే లేకుండా నెలకు ఒక 20,000 సంపాదించినా, అప్పు లేకుండా ఉన్నారనుకోండి, సంపాదించింది మొత్తం ఆయనకే కదా! అంటే ఇక్కడ 1,00,000 రూపీస్ వస్తూ ఉందంటే దాని అర్థం ఏంటంటే 11థ్ హౌస్ ఆ మనిషికి బావుందని అర్థం. అట్ ద సేమ్ టైమ్ సిక్స్త్ హౌస్ బలహీనపడిందనుకోండి, వచ్చినటువంటి 1,00,000లో 90,000 రూపీస్ వాళ్ళకు ఖర్చయిపోతూ ఉంటుంది. కానీ ఒక మనిషికి 11థ్ హౌస్ బాలేకపోయినా, అంటే సంపాదించే కెపాసిటీ ఓన్లీ 20,000 ఉన్నప్పటికీ, సిక్స్త్ హౌస్ బలంగా ఉందనుకోండి, అంటే ఆ మనిషికి అప్పు లేకపోతే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఆ మనిషికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. ఆ మనిషికి ఎటువంటి లీగల్ ఇష్యూస్, డిస్ప్యూట్స్ లేదనుకోండి. వచ్చినటువంటి 20,000 ఆయన యుటిలైజ్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఇక్కడ ఇద్దరి లైఫ్స్‌ని కంపేర్ చేసి చూసుకునేటప్పుడు ఏంటంటే, 1,00,000 రూపీస్ సంపాదించేటటువంటి మనిషి అనుభవించే జీవితం కంటే, 20,000 సంపాదించేటటువంటి మనిషి అనుభవించే జీవితం ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. దాని అర్థం ఏంటి అనంటే, ఈవెన్ దో ఒక మనిషి జాతకంలో సెకండ్ హౌస్, 11థ్ హౌస్ అనేది ఎంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ, సిక్స్త్ హౌస్ అనేది సపోర్ట్ ఇవ్వకపోలేదనుకోండి, అప్పుడు అన్నెసెసరీగా అప్పుల వల్ల గానీ, రోగాల వల్ల గానీ, శత్రువుల వల్ల గానీ, న్యాయ తగాదాల వల్ల గానీ, అన్నెసెసరీ థర్డ్ పార్టీ వేస్టేజ్ వల్ల మనకు డబ్బులనేవి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్. ఇదే గనక సిక్స్త్ హౌస్ బలంగా ఉండి ఈవెన్ దో సెకండ్, 11థ్ కోఆపరేట్ చేయకపోయినా కూడా, అది మనకేం చేస్తుందంటే, మనకున్నటువంటి వనరుల్ని మేనేజ్ చేసుకునే కెపాసిటీనిస్తుంది. మనకున్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే కెపాసిటీనిస్తుంది. ఉన్నటువంటి డబ్బులతో ఎలా బ్రతకాలి అనే ఒక లైఫ్‌ని ఆర్గనైజ్ చేసుకునే స్కిల్స్‌ని ఇస్తుంది మనకు. అలాగే ఉన్నటువంటి ఉద్యోగమైనా సరే, వ్యాపారాన్నైనా సరే ఒకే స్కేల్‌లో మెయింటైన్ చేసుకునే సత్తానిస్తుంది మనకు. నంబర్ 1. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇదే మనకు 12థ్ హౌస్ చెడిపోయిందనుకోండి. అంటే సెకండ్, 11థ్ బావుండి, ఒక మనిషి జీవితంలో లేకపోతే ఒక మనిషి జాతకంలో 12థ్ లార్డ్ గానీ, 12థ్ హౌస్ గానీ చెడిపోయారనుకోండి, మనమందరం ఏం చెప్తామంటే 12థ్ లార్డ్ గనక బలహీనపడిపోతే ఖర్చులుండవు, వ్యయాలుండవని చెప్తాం గానీ, ఇది కంప్లీట్‌లీ ఆపోజిట్ మనకు. అంటే 12థ్ లార్డ్ బలహీనపడిపోయి, చెడిపోయి, 12థ్ హౌస్ బాలేదనుకోండి, దాని అర్థం ఏంటంటే, ఆ వ్యయం అనేది నెగెటివ్‌గా జరుగుతుంది వాళ్ళకు. అంటే మనం చేసేటటువంటి ఖర్చులేవైతే ఉంటాయో అవి నెగెటివ్‌గా ఉంటుంది. అంటే చేసే ఖర్చుకి పాజిటివ్ రిజల్ట్ అనేది రాదు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కొనుక్కుంటూ ఉన్నామనుకోండి,
దాని వాల్యూ ఒక 20 రూపీస్ అంటే వ్యయస్థానం బాలేనప్పుడు ఆ 20 రూపీస్ వస్తువుని మనం 40 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే స్పెండ్ చేయాల్సినటువంటి ఏరియాలో ఎక్కువ ఎక్స్‌పెండిచర్‌ని ఇచ్చే విధంగా చూసుకుంటుంది. పోనీ ఆ రూ. 20 లేదా రూ. 20 వస్తువు రూ. 40కి కొనుక్కుంటాం అనుకోండి. ఆ కొనుక్కున్న తర్వాత ఆ వస్తువు వల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉంటుందా అంటే ఏం ఉపయోగం ఉండదు. దట్ ఈస్ కంప్లీట్‌లీ మిస్‌ఇన్వెస్ట్‌మెంట్. అందుకే వ్యయస్థానం గనక బాలేదనుకోండి, ఒక మనిషికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేనికి ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే ఒక ఇంగిత జ్ఞానం అనేది కోల్పోతారు వాళ్ళు. సో అప్పుడేమవుతుందంటే రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ రాంగ్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే గనక సెకండ్, 11థ్ బాలేకపోయినా 12థ్ బావుందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఉన్నటువంటి కాస్త డబ్బుల్లోనైనా సరే ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉంటుంది. ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఈ ఖర్చు పెట్టిన దానికోసం మనకొచ్చేటటువంటి ఆ సర్వీస్ అయినా సరే, ఆ వస్తువైనా సరే, లేకపోతే ఆ థింగ్ అయినా సరే మనకు ఉపయోగపడే రకంగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పటికీ 12థ్ లార్డ్ బలంగా ఉన్నారు, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలనుకుంటే చేసేటటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది రైట్ సైడ్‌లో చేయగలుగుతారు, రైట్ టైంలో చేయగలుగుతారు. అలాగే దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్ కూడా వాళ్ళకు సపోర్టివ్‌గా ఉంటుంది. అందుకే 12థ్ కనుక బలపడిందనుకోండి, వాళ్ళకు లాసెస్ అనేది పాజిటివ్ బెనిఫిట్స్ కింద కన్వర్ట్ అవుతుంది మనకు. అలాగే ఇప్పుడు అప్పులు చేసేసారనుకోండి, వడ్డీ కట్టాలనుకోండి, ఆ వడ్డీ సక్రమంగా కట్టగలుగుతారా? కట్టేటటువంటి డబ్బులు వడ్డీని తీర్చగలుగుతారా లేదా అనేది కూడా మనకు 12థ్ హౌసే రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఒక మనిషి జాతకంలో 6థ్ హౌస్, 12థ్ హౌస్ ఈ 2 యొక్క యాక్సిస్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంటే 2 ఆపోజిట్ హౌసెస్. ఒకటి రుణస్థానం, ఒకటి వ్యయస్థానం. మనం ఎవరికైనా రుణపడ్డాం అనుకోండి, అది వ్యయం అవ్వాలి అని అంటే వ్యయస్థానం కోఆపరేట్ చేయాలి. అలాగే వ్యయపడ్డాం అనుకోండి, మళ్ళీ ఉన్నటువంటి ఆర్థిక లోటుని మనం రికవర్ అవ్వగలుగుతాం అనే దానికి రుణస్థానం అనేది కోఆపరేట్ చేయాలి. సో ఎప్పుడైతే ఒక మనిషి జాతకంలో 6థ్ హౌస్, 12థ్ హౌస్ అనేది ఒకదాంతో ఒకటి మెర్జ్ అయ్యి బ్యాలెన్స్ చేస్తుందో అప్పుడు అది మనకు ఫినాన్షియల్ సెక్యూరిటీకి దారితీస్తుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెకండ్ యాస్ వెల్ యాస్ 11థ్ హౌస్, ఈవెందో ఒక మనిషి జాతకంలో ధనస్థానము, లాభస్థానము బలహీనపడినా, చెడిపోయి ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా చితికిపోతారనే విషయాన్ని మనం డైరెక్ట్‌గా చెప్పేయకూడదు. జస్ట్ బికాస్ ధనాధిపతి నీచబడిపోతేనో, లాభాధిపతి నీచబడిపోతేనో ఆర్థికంగా వాళ్ళు బాగుండరని చెప్పకూడదు. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా పై స్థాయికి ఎదగడం కొంచెం కష్టమవుతుందని చెప్పొచ్చు. అంతేగాని వాళ్ళు ఒకరి మీద ఆధారపడతారని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఈవెందో మనకు ద్వితీయ స్థానము, లాభస్థానము బలహీనపడ్డా కూడా ఆన్ ది అదర్ హ్యాండ్ షష్టమ స్థానము, వ్యయస్థానము ఒక మనిషి జాతకంలో యోగాన్ని ఇస్తుందనుకోండి, అంటే బలంగా ఉన్నారు, వాళ్ళు పాజిటివ్‌గా ఒక జాతకుడికి రిజల్ట్ ఇస్తున్నారనుకోండి, సంపాదన తక్కువున్నా, రాబడి తక్కువున్నా, చేతిలో డబ్బులు పొదుపు చేసుకోవడం కూడా తక్కువున్నా కూడా, ఆ పొదుపు చేసుకునే డబ్బులతో వాళ్ళు లైఫ్‌ని మంచిగా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో రూ. 1,00,000 సంపాదించి 90,000 వడ్డీలకు గానీ, హాస్పిటల్ బిల్స్‌కి గానీ, లిటిగేషన్స్‌కి, లీగల్ ఇష్యూస్‌కి ఖర్చు పెట్టి చేతిలో 10,000 మిగలడం కంటే సంపాదించడం 20,000 అయినా కూడా ఆ 20,000 కంప్లీట్‌గా తనకు తాను ఖర్చు పెట్టుకొని ఎఫిషియెంట్‌గా రైట్‌గా ప్లాన్ చేసుకుంటే లైఫు, ఆ 20,000తో లీడ్ చేసేటటువంటి లైఫే ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మనం భావించాలి. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఒక మనిషి జాతకంలో ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ సెకండ్ హౌస్ అండ్ 11థ్ హౌస్. ఇట్ విల్ ఓన్లీ డిపెండ్ ఆన్ 6థ్ హౌస్ అండ్ 12థ్ హౌస్. అంతేగాని ఇప్పుడు జాతకంలో ఆరోగ్యం అనేది బాలేకపోతే, ఆరోగ్యం గనుక చెడిపోతే అప్పులు తక్కువ చేస్తారని కాదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునేది 6థ్ లార్డ్ గనక నీచబడిపోయారనుకోండి, అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం అనంటే రుణాలు తక్కువ ఉంటాయి, రోగాలు రావు, శత్రువులు ఉండరని చెప్తారు. అది ఒక యాంగిల్‌లో కరెక్టే. అంటే మాక్సిమం వాళ్ళకు లైఫ్‌లో రుణాలు, రోగాలు, శత్రువులు అనేవి మాక్సిమం రాదు వాళ్ళకు. కానీ ఆరోగ్యం గనక బలహీనంగా ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళ లైఫ్‌లో పొరపాటున ఏదైనా అప్పు చేసేస్తేనో, రోగం గనక వస్తేనో, లేకపోతే ఆరోగ్య సమస్య ఏమైనా వస్తేనో, శత్రువులు గనక ఉంటేనో చితికిపోతారు వాళ్ళు. అంటే చిన్న అప్పైనా సరే, ఒక 2,00,000 అప్పు తీసుకుంటే 20,00,000 వడ్డీతోనే సరిపోతుంది వాడికి. 20,00,000 ఇచ్చినా కూడా అప్పు తీరదు. అలా అయిపోతుంది. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఆరోగ్య సమస్య, అది పెద్దగా అయిపోతుంది వాళ్ళకు. రోగ నిరోధక శక్తి అనేది ఉండదు. శత్రువులు ఒక చిన్న వ్యాపారానికి కూడా ఎక్కువ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇదే గనక ఆరోగ్యం బావుందనుకోండి, వాళ్ళ లైఫ్‌లో రుణ బాధలు ఉండొచ్చు, రోగ బాధలు ఉండొచ్చు, శత్రు బాధలు ఉండొచ్చు. కానీ వాటిని అధిగమించగలిగే శక్తిని కూడా మీకు
సిక్స్త్ హౌసే అందిస్తుంది. సిమిలర్లీ 12th హౌస్ అనేది కూడా బలహీనంగా ఉంటే జనరల్‌గా వాళ్ళు ఖర్చు పెట్టరని చెప్తారు. కానీ ఖర్చు పెట్టరు వాళ్ళు. కానీ ఆ పెట్టేటటువంటి కొంచెం ఖర్చు కూడా తప్పుగా పెడతారు. దానివల్ల వాళ్ళకు సుఖము, మానసిక సంతృప్తి ఏది రాదు వాళ్ళకు. అదే 12th బలంగా ఉందనుకోండి, ఖర్చులైనప్పటికీ ఆ ఖర్చుకి తగ్గ ప్రతిఫలం అనేది వాళ్ళకుంటుంది. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ వేలో, రైట్ అజెండాతో, రైట్ టైంలో, రైట్ థింగ్ కోసం ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో, అందువల్ల ఒక మనిషి ఆర్థిక వ్యవస్థలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అలాంగ్ విత్ సెకండ్ అండ్ 11th హౌస్, 6th, 12th అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ 2 గనక బలహీనపడిపోయాయనుకోండి, వాళ్ళ లైఫ్‌లో అన్నెసెసరీ ఫినాన్షియల్ వేస్ట్స్, అన్నెసెసరీ మిస్‌ఇన్వెస్ట్‌మెంట్స్, అన్నెసెసరీ ఫినాన్షియల్ డీగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.